నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మొదటి భర్త వల్ల సుఖం లేదని రెండో పెళ్లి చేసుకుంటే అతనికి మించి ఉన్నాడు అని అంటోంది సునీత. తనకి తన పిల్లలకి న్యాయం చేయమని చెప్పి కోరుకుంటోంది. తాగడం నుండి స్టార్ట్ ఇంకా ఇంట్లో ఏమీ తెచ్చిచ్చేవాడు కాదు. ఏమన్నా అంటే నన్ను కొట్టడం, పిల్లలు ఏదన్నా అడిగితే నా పిల్లలు కాదు అనడం, ఆ తేడా చూపిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు పిల్లల్ని? తను తాగే దగ్గరికి పిల్లల్ని అబ్బాయిని తీసుకెళ్ళడం. మరి నువ్వెందుకు వెళ్తున్నావు నాన్న? నాన్న కదా అని వెళ్తున్నామ్మా. మాకు ఊహ తెలిసిన నుంచి ఆయనే కదా. నీతో ఏంటి మిస్బిహేవియర్? నాన్న తాగి వచ్చి నా మీద మిస్బిహేవియర్ హ్యాండ్స్ వేసేవారు. ఒంటరిగా ఉండనివ్వట్లేను, ఒంటరిగా వదిలిపోయింటాను. కాదమ్మా, అసలు అట్లాంటి ఒక డౌట్ డాడీ టచ్ చేయని ప్లేసుల్లో టచ్ చేస్తున్నాడమ్మా అన్నప్పుడు అసలు అట్లాంటివి అదవని బయటకు తోసేయాలి కదా తల్లి. నువ్వు ఏంటి పిల్లని కాపాడేది? మేము అసలు ఆ వాడు వీడని నేను ఎవరిని అనను. ఇట్లాంటి క్యారెక్టర్ దాకా వస్తే నాకు చాలా కోపం వస్తుంది. చెల్లిని ఒకసారి చేస్తుంటే నేను చూసాను. అప్పుడు నాన్న వెనకలా అయితే కొట్టాడు నన్ను కూడా. ఆమెను తీసుకెళ్లి సెంట్రల్ నిలబెట్టి మందు ఉంటే అక్కడ వదిలేస్తున్నాను, వెళ్ళిపోతున్నానండి. రోడ్డు మీద భార్యను వదిలేసి మందు కోసం వెళ్తావా? తాగొచ్చి అమ్మని కొడతా ఉంటాడు రోజు. చెల్లిని కూడా అలా చేస్తారు, నన్ను కొడతారు తిరగబడితే. అలాంటి వ్యక్తి చెయ్యేస్తుంటే నువ్వేంటి ఆయన ఇంట్లో పెట్టుకుని పోషించి తిండి పెట్టి ఇంకా కొడుతున్నాడండి తిడుతున్నాడండి అని నువ్వు కదా చెయ్యాలి ఆ పని. ఈ ఆడపిల్ల మీద చెయ్యేసినా కూడా ఏం మాట్లాడవు అనే ధైర్యం వచ్చేస్తుంది అతనికి. ఆ పిల్ల ఇంకెవరికి చెప్పుకోవాలమ్మా నీకు కాక? అసలు ఎంత కాలం తర్వాత ఆ పిల్ల మీ దగ్గర రియాక్ట్ చెప్పడం అనేది జరిగిందో. ఇంకా ఎంత నరకం చూపెట్టిందో చూసిందో మీ అమ్మ మీకు ఇంకా చెప్పలేదు. పిల్లలు బహుశా ఎదుర్కొంటూ ఉండటానికి చెప్పలేక ఆవిడ లోపల దిగమింకుంటుంది. కానీ మా ముందే చాలా చేశారండి. అమ్మని అసభ్యంగా చాలా మా ముందే చేసేవారు. నాకైతే నాన్న కావాలి, కానీ మార్చండి. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సునీత గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సునీత గారు. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము వరంగల్ నుండి వస్తాం. వరంగల్ నుంచి వస్తున్నారు. చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? నా భర్త మేడం బాధ్యతగా ఉన్నాడు. ఇప్పుడు అసలు ఒక రూపాయి ఇవ్వడు. పిల్లలతో నాకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా పెళ్ళైన దగ్గర నుండి ఇదే. మీకు పెళ్ళై ఎంతకాలం అవుతుందండి? 15 ఏళ్ళు అయింది. అంటే చిన్నప్పుడే పెళ్ళయింది. అమ్మ వాళ్ళు నాకు అప్పుడు భర్త మంచివాడు కాదు. ఫస్ట్ మ్యారేజ్. ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిందమ్మా మీకు? అయిందండి. అదే ఎన్ని ఇయర్స్ అవుతుంది? అది ఒక 3 years. దానికి ముందు ఆయన ఏమయ్యాడు? విడాకులా లేక డైవోర్స్, విడాకులు. అక్కడ ఏమైనా పిల్లలు ఉన్నారా మీకు? 2 పిల్లలు పుట్టారు. ఫస్ట్ హస్బెండ్ తో 2 పిల్లలా? 3 years. ఓహో, అదేంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? ఫస్ట్ది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా విడాకులు అయిన తర్వాత ఎందుకు 3 years లో 2 పిల్లలు? ప్రెగ్నెన్సీ డెలివరీలే సరిపోయి ఉంటాయి కదా, విడాకులు ఎందుకు? ఏం కష్టం వచ్చింది ఆయనతో? అతను ఇంకొక ఆమెను ఇష్టపడ్డాడు. ఇంకా సరే అని లీగల్ గా విడాకులు తీసేసుకున్నాం. పెద్ద మనుషుల్లో లీగల్ గా. ప్లస్ ఇక తీసేసుకున్నాక అమ్మ వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు ఎలా అని రెండో పెళ్ళి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనకి భార్య లేదు. సరే చనిపోయారా? చనిపోయింది. ఆయనకి పిల్లలు ఉన్నారా ఫస్ట్ వైఫ్ తో? ఆయనకు లేరు, పిల్లలు లేరు. సరే నా పిల్లలే. ఆయన చెప్పినప్పుడు ఏమన్నాడు, నా పిల్లలుగా చూసుకుంటా, నాకు భార్య లేదు, నేను బాగా చూసుకుంటా, ఇవన్నీ మాటలు చెప్పాడు. నేను నమ్మి పెళ్లి చేసుకున్నా. కానీ తర్వాత ఫస్ట్ విడాకులు అవటానికి రెండో పెళ్లికి ఎంత గ్యాప్ ఉంది? 1 సంవత్సరం. అంటే వెంటనే చేశారు. యాక్చువల్గా 3 years పిల్లలు ఉన్నారు కదా అని చేశారు. మంచి సంబంధం. భార్య చనిపోయింది, తన పిల్లల్లాగా చూసుకుంటా అన్నాడు అని అమ్మ వాళ్ళు నమ్మారు, నేను కూడా నమ్మాను. అంతా బాగానే ఉంది. పెళ్ళయింది, కానీ పిల్లల్ని పట్టించుకోవట్లేడు. సరే పోను అర్థం చేసుకుంటాడు అనుకున్నా. కానీ ఆయన అలానే తాగి రావడము,
ఏమన్నా నేను ఏమైంది ఇలా ఎందుకున్నారు అంటే నన్ను కొట్టడం. మీ సెకండ్ హస్బెండ్ తో మీకు పిల్లలు ఉన్నారమ్మా? లేరు, మీ ఫస్ట్ హస్బెండ్ తో ఉన్న పిల్లల్ని ఈయన చూసుకుంటున్నాడు. తను కూడా యాక్సెప్ట్ చేశాడు, కానీ తర్వాత ఆయన పద్ధతి మారింది. అంటే మీ ఇద్దరికి పిల్లలు కావాలని ఏమన్నా ప్రెజర్ చేశాడా? చేశాడు. ఓకే. చేశాడు. ఇంకా ఏంటంటే అతను సంపాదించకపోగా అప్పులు చేయడము, అప్పుల వాళ్ళు రావడం, ఇంటికి తాగి రావడము. అసలు ఏం పని చేసేవాడమ్మా? ఇది కాంట్రాక్టర్, అది బిజినెస్ చేస్తాడనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి హెరాస్మెంట్ స్టార్ట్ అయింది రెండో హస్బెండ్ తో? 6 నెలలు బాగానే ఉన్నాడు. నా పిల్లల్ని కూడా తన పిల్లల్లా 6 నెలలే? 15 ఏళ్ల క్రితం స్టోరీ చెప్తున్నావు నువ్వు. కొన్నాళ్ళు 6 నెలలు అంటే తాగుడు కొంచెం కంట్రోల్ చేసుకున్నాడు ఫస్ట్ లో, తర్వాత మెల్లమెల్లగా అన్ని బయట పడుతున్నాయి అన్నమాట. తాగడం నుండి స్టార్ట్. ఇంకా ఇంట్లో ఏమీ తెచ్చిచ్చేవాడు కాదు. ఏమన్నా అంటే నన్ను కొట్టడం, పిల్లలు ఏదన్నా అడిగితే నా పిల్లలు కాదు అనడం, తేడా చూపిస్తున్నాడు. ఓకే. అట్లా ప్రతిసారి ఇదే ఇల్లు ఎలా జరుగుతుంది. గడిచేది మీకు? మీ ముగ్గురు బతకాలి, భర్తను పోషించాలి, ఇవన్నీ ఎలా నడిచేవి? నేను ప్రైవేట్ జాబు, అక్కడ సేల్స్ మెన్ గా అట్లా బట్టల షాపుల్లో అట్లా పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నా. ఇలా ఈ 15 ఏళ్ళు నరకం పడుతూనే ఉన్నా. నరకం పడుతున్నా. ఎందుకు ఇంతకాలం భరించావు? ఫస్ట్ హస్బెండ్ ఏమో వెంటనే వదిలిచ్చేసుకున్నావు, ఈయన ఎందుకు భరించావు? ఎందుకు భరించాల్సి వస్తుందంటే సెకండ్ మ్యారేజ్ ఎందుకు వచ్చిన గోల అని? ఎందుకు వచ్చిన గోల, అమ్మ వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వవే, బాగుండదు, మా పరువు పోద్ది, ఇప్పుడు కూడా మళ్ళీ విడాకులు మేమేం చేయలేము, పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించు ఏదో ఒకటి అని అమ్మ వాళ్ళు కూడా నాకే సర్ది చెప్తున్నారు. ఓకే అమ్మా. ఇంకా నేను చేసేది ఏం లేక, ఎవరిని అడగాలో తెలియక, ఏం చేయాలో తెలియక అన్నీ సర్దుకున్నా. కానీ నాకు కూడా విసుగొచ్చింది అతని ప్రవర్తన చూసి. సరే, నన్నంటే హింసలు పెట్టాడు, నా పాపతో మిస్బిహేవ్ చేసే ఇంకా నేను భరించలేకపోయాను. ఏమన్నా అంటే నా కూతురు కాదు కదా, నా సొంత కూతురు కాదు కదా అంటే, ఇంతకంటే ఇంక దారుణం. నన్ను అన్నా నాకేం కాదు, నా కూతురు జోలికి వస్తున్నాడు, అది నా బాధ. నా కూతురు, నా కొడుకు జీవితం కూడా స్పాయిల్ అయిపోతుంది. ఏమన్నంటే నా సొంత పిల్లలు కాదు అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు పిల్లల్ని? తను తాగే దగ్గరికి పిల్లల్ని, అబ్బాయిని తీసుకెళ్ళడం, ఏమో తాగుడుకు తీసుకెళ్తున్నాడు, అమ్మాయి మీద చేస్తాడు. మరి నువ్వెందుకు వెళ్తున్నావు నాన్న? నాన్న కదా అని వెళ్తున్నాం. మాకు ఊహ తెలిసిన నుంచి ఆయనే కదా. ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుకుంటున్నావు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. నాన్న కదా అని వెళ్తున్నావా? నాన్న అలా వెళ్ళకపోతే భయమా నీకు? కొడుతున్నాడు అంటే కొంచెం కొట్టేవాడు, కొంచెం నానే కదా అని భయం అనే. వీళ్ళకి తెలియదుగా అంత స్టోరీ. ఫస్ట్ లో అమ్మాయి కూడా భయపడింది చెప్పడానికి. పాప పెద్దదా బాబు పెద్దడా? బాబు పెద్దవాడు. పాప ఏం చదువుతుంది? పాప 9th. ఏమనుకోవద్దు నాన్న, నీతో ఏంటి మిస్బిహేవియర్? నాన్న అంటే అమ్మ వాళ్ళు లేనప్పుడు నాన్న ఉండేవారు. నాన్న వచ్చి నా మీద మిస్బిహేవ్ హ్యాండ్స్ వేసేవారు. తాగుంటాడమ్మా? తాగి వచ్చి అలాగే నాన్న ఎంతైనా నాన్న మంచివాడే అనుకున్నాను, కానీ ఇలా వచ్చి మిస్బిహేవ్ చేసి భయం వేస్తుంది. నీకు ఎప్పుడమ్మా ఊహ ఎప్పుడు తెలిసింది నాన్న నీతో తప్పుడుగా ప్రవర్తిస్తున్నట్టు? నీకు ఎంతకాలం అయింది తెలిసి? 1 year. 1 year. వెంటనే వచ్చి అమ్మకి చెప్పావా? చెప్పాను. ఒంటరిగా ఉండనివ్వట్లేను, ఒంటరిగా వదిలిపోయింటాను. కాదమ్మా, అసలు అట్లాంటి ఒక డౌట్ డాడీ టచ్ చేయని ప్లేసుల్లో టచ్ చేస్తున్నాడమ్మా అన్నప్పుడు అసలు అట్లాంటివి అదవని బయటకు తోసేయాలి కదా తల్లి. నువ్వు ఏంటి పిల్లని కాపాడేది? నీ వరకు అడ్జస్ట్ అయ్యో బానే ఉంది, పిల్ల దగ్గరకు వచ్చినప్పుడు వాడు వీడని నేను ఎవరిని అనను. ఇట్లాంటి క్యారెక్టర్ దాకా వస్తే నాకు చాలా కోపం వస్తుంది. పసిపిల్ల, ఆ పిల్లని పట్టుకొని తండ్రి వరస అంటే తండ్రి ఒక రకంగా, అలాంటి వ్యక్తి చెయ్యేస్తుంటే నువ్వేంటి ఆయన ఇంట్లో పెట్టుకుని పోషించి తిండి పెట్టి ఇంకా కొడుతున్నాడండి తిడుతున్నాడండి అని నువ్వు కదా చెయ్యాలి ఆ పని. తోసిపడేసి అట్లా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోస్కో యాక్ట్ లోపల ఉంటాడు. అర్థమవుతుందా? శ్రీవాణి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు వరకు భరించటం అనేది ఒక ఎత్తు, పిల్లల వరకు వస్తే ఆగడమా? ఇంత దారుణమా? అంటే ఏంటమ్మా ఇది? నీ అవసరం ఏంటి ఇప్పుడు? ఏంటి నీ అవసరం? 1 year నుంచి ఏంటి? పిల్ల దాకా వచ్చింది వ్యవహారం. నాకు బయట నేను సెక్యూరిటీ భర్త ఉండాలి కదా అని. అరే నీకు ఇంట్లోనే సెక్యూరిటీ లేదు, ఇంకా బయట సొసైటీతో బాగానే ఉండొచ్చు తల్లి. ఎవరు విలనా అని తెలుస్తుంది. ఇక్కడ తండ్రి వరుస ఉన్న వాడితో విలనిజం నడుస్తుంది. మమ్మల్ని ఎలాగో పోషించట్లేదు, పోనీ ఇంట్లో ఉండి చూసుకుంటున్నాడా అది లేదు, దానికి తోడు ఇంకా భరించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ నిర్ణయం నీది కాదమ్మా, నీ పరిధి దాటిపోయింది నిర్ణయం. వయసు వచ్చినటువంటి ఆడపిల్ల, వయసు వచ్చినటువంటి అబ్బాయి ఉన్నాడు. అసలు నువ్వు అతను భర్తగా యాక్సెప్ట్ చేయటం కాదు, ఆ ఇద్దరు పిల్లలు అతను తండ్రిగా యాక్సెప్ట్ చేస్తున్నారు లేదనేది వాళ్ళ నిర్ణయం ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు? ఇష్టం లేదు పిల్లలకు కూడా, కాకపోతే నేను ఇంకా మారుతాడు.
ఏం మారుతాడమ్మా? మీరు చక్కగా సెల్ఫ్ ఎంప్లాయిడ్. 15 సంవత్సరాలు బట్టి ఆ వ్యక్తిలో ఒక్క మంచి గుణం చెప్పు, ఒక సద్గుణం చెప్పు. ఇన్ని సంవత్సరాలు బట్టి సంపాదిస్తాడా, కష్టపడతాడా, తాకుండా ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి? ఆఖరికి అది ముదిరి పాకాన పడి ఈరోజు ఏమీ అనన్నటువంటి నువ్వు రేపు ఈ ఆడపిల్ల మీద చెయ్యేసినా కూడా ఏం మాట్లాడవు అనే ధైర్యం వచ్చేస్తుంది అతనికి. 1 year నుంచి నడిపిస్తున్నారు ఈ భాగవతాన్ని మీరు. ఆ పిల్ల ఇంకెవరికి చెప్పుకోవాలమ్మా? నీకు కాక నీ అవసరాలకి నీ స్వార్థానికి ఆయన ఇంట్లో ఎంటర్టైన్ చేస్తున్నావు. అసలు ఎంత కాలం తర్వాత ఆ పిల్ల మీ దగ్గర రియాక్ట్ చెప్పడం అనేది జరిగిందో? చెల్లిని ఒకసారి చేస్తుంటే నేను చూసాను. అప్పుడు నాన్న వెనక్కి లాగితే కొట్టాడు నన్ను కూడా. ఇంకా అమ్మ తర్వాత వచ్చి నువ్వు రిటర్న్ ఇంకోటి ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.